ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలా చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన సమాధానకారకుడుగా మన జీవితంలో ఉన్నాడు కనుక మనకు సమాధానం ఇవ్వడానికి, మన సమాధానకారకుడుగా ఆయన సిలువలో బలి అయి మరణించి తిరిగి లేచిన దేవుడు, మన పక్షమున మన కొరకు ఆయన బలి అయిన దేవుడు, మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన రిక్తునిగా మార్చబడినాడు కనుక మనల్ని మనం పరిశీలించుకొని సమాధానం అనుబంధము చేత నింపబడదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, సమాధానకర్తయగు దేవా, కొంతమంది అయితే సమాధానము లేని స్థితిలో ఉన్నారో వారందరికీ సమాధానం అనుగ్రహించు. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతనిచ్చిన దేవుడు, నీ రక్తము ద్వారా సమాధానమునిచ్చిన దేవుడు, ఈ సమాధానమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక.